ఓం నమో వెంకటేశాయ. జూలై 18, 2025 ఈరోజు ఈ వీడియోలో ఎస్ఎస్టీ మరియు డీడీ టోకన్స్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నాను. అలానే సుపథం యొక్క ఇన్ఫర్మేషన్, రూమ్స్ యొక్క ఇన్ఫర్మేషన్. ఈరోజు ఎస్ఎస్టీ మరియు డీడీ టోకన్స్ అయితే త్వరగా ఇచ్చేసారండి. 1 గంటకే ఇచ్చారు. మామూలుగా అయితే 2 గంటలకు ఇస్తూ ఉన్నారు. లాస్ట్ వీక్ అయితే 3కి అలా ఇస్తున్నారు. ఈ మధ్య త్వరగా ఇచ్చేస్తున్నారు. రేపటి దర్శనం కోసం అంటే 19వ తేదీ దర్శనం కోసం ఎస్ఎస్టీ టోకన్స్ ఈరోజు 14,500 టోకన్స్ వదిలారు. దీని దర్శనం టైమింగ్ స్లాట్స్ చూస్తే మధ్యాహ్నం 12 గంటల నుండి రాత్రి 10 గంటల లోపు దర్శనం టైమింగ్ స్లాట్స్ అనేది ఇచ్చారు. అంటే 12, 1, 2, 4, 5, 6, 8, 9, 10 ఈ టైమింగ్స్ అనేవి ఎస్ఎస్టీ టోకన్స్లో ఉంటాయండి. ఈరోజు తీసుకుంటే మరియు డీడీ టోకన్స్ అంటే దివ్య దర్శనం టోకన్స్ ఇవి కాలనడకన మార్గాన వెళ్ళే వాళ్ళకి మాత్రమే. ఇది రేపటి దర్శనం కోసం డీడీ టోకన్స్ టోటల్గా 2,000 టోకన్స్ వదిలారండి ఈరోజు. దీని దర్శనం టైమింగ్ స్లాట్ చూస్తే 2 గంటల నుండి 5 గంటల వరకు వదిలారు. 2, 3, 4, 5 సమయాలలో దర్శనాలు చేసుకునేలా టోకన్స్ అనేవి వదిలారు. మీరు డీడీ టోకన్స్ తీసుకునేటికైతే ఖచ్చితంగా శ్రీవారి మెట్టు మార్గమే ఎక్కాలి. అక్కడ వెళ్ళాక 1200వ మెట్టు దగ్గర మీరు ఖచ్చితంగా స్కాన్ చేయించుకోవాలండి. అప్పుడే మీ టోకెన్ అనేది వ్యాలిడ్ అవుతుంది. ఎస్ఎస్టీ టోకెన్కి ఏ స్కానింగ్ అవసరం లేదు. మీరు ఎలా అయినా వెళ్ళొచ్చు. మీరు శ్రీవారి మెట్టు మార్గాన్ని కూడా వెళ్ళొచ్చండి. అదైతే మీరు టోకన్స్ అనేది ఎక్కడెక్కడ ఇస్తున్నారు అనేది అడుగుతున్నారు కదా. ఈ 3 ప్లేసెస్లో మాత్రమే ఇస్తారండి. భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం, విష్ణు నివాసం ఈ 3 చోట్ల మాత్రమే టోకన్స్ అనేది జారీ చేస్తారు. భూదేవి కాంప్లెక్స్లో అయితే డీడీ టోకన్స్ కూడా ఇస్తారు. ముందు శ్రీవారి మెట్టు మార్గాన డీడీ టోకన్స్ అనేది ఇస్తాను. ఇప్పుడు కౌంటర్స్ అన్ని భూదేవి కాంప్లెక్స్కి చేంజ్ చేసేసారండి. తెలుసుకొని రావాలి. భూదేవి కాంప్లెక్స్కి వచ్చాక ఎస్ఎస్టీ మరియు డీడీ టోకన్స్ 2 ఇస్తారు. అక్కడికి అది భూదేవి కాంప్లెక్స్ ఎక్కడ ఉంటుందంటే అలిపిరి స్టెప్స్ మార్గాన అలిపిరి బస్ స్టాండ్ లోపల భూదేవి కాంప్లెక్స్ అనేది ఉంటుంది. అక్కడికి వెళ్ళాక ఎస్ఎస్టీ మరియు మీకు ఏ టోకెన్ కావాలనుకుంటే ఆ టోకెన్ తీసుకోవచ్చు. టోకెన్ తీసుకున్నప్పుడు ఆధార్ కార్డు కంపల్సరీగా ఉండాల్సిందే. శ్రీనివాసం ఎక్కడ ఉంటుంది? బస్ స్టాండ్కి దగ్గరలో ఉంటుంది. అక్కడ మాత్రం ఎస్ఎస్టీ టోకెన్స్ మాత్రమే ఇస్తారు. విష్ణు నివాసంలో కూడా ఎస్ఎస్టీ టోకెన్స్ మాత్రమే ఇస్తారండి. ఇది రైల్వే స్టేషన్కి ఎదురుగా ఉంటుంది. మీరు త్వరగా టోకెన్స్ తీసుకోవాలనుకుంటే మధ్యాహ్నం 11 గంటల నుండి క్యూ లైన్స్ అనేది స్టార్ట్ అవుతాయి. మీరు అప్పటి నుంచి క్యూ లైన్లో వేచి ఉంటే మీకు టోకన్స్ అనేవి త్వరగా లభిస్తాయి. టోకన్స్ అనేటివి 4:30 లోపల అన్నీ అయిపోతున్నాయండి టోకన్స్ అనేటివి. మరి సుపథం యొక్క ఇన్ఫర్మేషన్ కోసం సుపథం ఎంట్రీ ఎవరికి ఉంటుందంటే సంవత్సరంలోపు పిల్లలకి మాత్రమే ఈ ఎంట్రీ అనేది ఉంటుందండి. దీనికి ఏమేమి కావాలి, ఏమేమి తీసుకొని వెళ్ళాలి? బర్త్ సర్టిఫికేట్ కంపల్సరీగా ఉండాల్సిందే. అది లేకపోతే డిశ్చార్జ్ సమ్మరీ అయినా ఉంటుంది కదా అందరి దగ్గర. ఆ సమ్మరీ అన్న చూపిస్తే మీకు లోపలికి అనేది ఎంట్రీ చేస్తారు. అలానే లోపలికి వెళ్ళాక పేరెంట్స్ యొక్క ఆధార్ కార్డు కంపల్సరీగా ఉండాలి. ఆధార్ కార్డ్స్ తీసుకొని లోపల మీ నెంబర్ ఎంట్రీ చేసుకొని మీకు టోకెన్ అనేది చేతికి ఇస్తారండి. ఈ ఎంట్రీ టైం ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల వరకు? 12 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే అలో చేస్తారు. అది మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే అలో చేస్తారు. దీనికి ఎవరెవరు ఎంట్రీ ఉంటుందంటే వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ బేబీ, వాళ్ళ అక్క కానీ వాళ్ళ చెల్లెలు కానీ తమ్ముడు కానీ ఎవరన్నా ఉన్నా కూడా వాళ్ళని మాత్రం అలో చేస్తారు. బేబీ యొక్క పెద్దమ్మ వాళ్ళని అయితే అలో చేయరు. కొండ మీద ఆఫ్లైన్లో రూమ్స్ ఎక్కడ దొరుకుతాయి? సిఆర్ఓ ఆఫీస్కి వెళ్తే మీకు రూమ్స్ అనేవి ఖచ్చితంగా దొరుకుతాయండి. ఎర్లీ మార్నింగ్ వెళ్తే ఉదయం 5 గంటలకి వెళ్తే మీకు రూమ్స్ అనేవి త్వరగా లభిస్తాయి. ఈ సిఆర్ఓ ఆఫీస్ దగ్గర వెళ్ళాక మీరు ఆధార్ కార్డ్ తీసుకొని వెళ్తే అది ఓన్లీ కపుల్స్కి మాత్రమే ఇస్తారండి. బ్యాచిలర్స్కి అయితే అసలు రూమ్ ఇవ్వరు సిఆర్ఓ ఆఫీస్లో. మీరు ఫ్యామిలీ అయితే వెళ్ళొచ్చు. ఫ్యామిలీ వెళ్తే ఒక ఆధార్ కార్డ్ అయితే సరిపోతుంది. ఆధార్ కార్డ్ తీసుకొని క్యూ లైన్లో నిలబడితే మీకు రూమ్ అనేది ఇస్తారు. 50 రూపీస్ రూమ్స్, 100 రూపీస్ రూమ్స్, చాలా రూమ్స్ ఉంటాయి. మీకు ఈ రూమ్ కావాలో ఆ రూమ్ వచ్చు. మీరు ఎస్ఎస్టీ మరియు డీడీ టోకెన్ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా ఆధార్ కార్డ్ కంపల్సరీగా క్యారీ చేయాల్సిందే. ఎంతమంది ఉన్నారో అంతమంది తీసుకొని వెళ్ళాల్సిందే అండి. ఆధార్ కార్డ్ కూడా క్లారిటీగా ఉండాలి. మీరు ప్రజెంట్ ఎలా ఉన్నారో ఆధార్ కార్డులో కూడా అలానే ఉండాలి. ఆధార్ కార్డ్ వాళ్ళకి ఇచ్చాక ఆధార్ నెంబర్ ఎంట్రీ చేసుకొని మీ ఫోటో స్కాన్ చేసుకొని మీకు టోకెన్ అనేది చేతికిస్తారు. ఆ టోకెన్లోనే దర్శనం టైమింగ్, అడ్రస్, మళ్ళీ డేట్ మొత్తం మెన్షన్ అందులోనే చేసి ఉంటాయి. మీరు టోకెన్ చూసుకొని వెళ్ళండి. దర్శనానికి 1 గంట ముందు కూడా అలో చేస్తారు. ఆ టోకెన్ మొత్తం ఒకరోజు మొత్తం వ్యాలిడ్ అవుతుందండి. అలా అని మరుసటి రోజు పోవడానికి కుదరదు. నిన్నటి రోజున స్వామివారిని ఎంతమంది దర్శించుకున్నారు అనేది చూద్దాం. అంటే 17వ తేదీ 63,897 మంది స్వామివారిని నిన్నటి రోజున
దర్శించుకున్నారు. 29,500 మంది స్వామివారికి తలనీలాలు సమర్పించారు. 3,66,00,000 రూపాయలు హుండీలో స్వామివారికి భక్తులు కానుకలుగా సమర్పించారు. నిన్నటి రోజున దర్శనం ఎంత సమయం పడింది? నేరుగా సర్వదర్శనానికి వెళ్తారు కదా, ఉచిత దర్శనానికి టోకెన్ లేకుండా, వాళ్ళకైతే సుమారుగా నిన్నటి రోజున 20 గంటల సమయం పడింది. ఎస్ఎస్టీ టోకెన్ తీసుకొని వెళ్ళే వాళ్ళకి 4 నుండి 6 గంటల సమయం పడింది. డీడీ టోకెన్ తీసుకొని వెళ్ళే వాళ్ళకు కూడా సేమ్ టైమింగే 4 నుండి 6 గంటల సమయం పడింది. దానికి తేడా ఏం లేదండి. ఏమంటే డీడీ టోకెన్కి స్కాన్ చేయించుకోవాలి, ఎస్ఎస్టీ టోకెన్కి ఏ స్కానింగ్ అవసరం లేదు. డీడీ టోకెన్ అనేది శ్రీవారిమెట్టు మార్గమే వెళ్ళాలి, ఎస్ఎస్టీ టోకెన్కి ఎలా అయినా వెళ్ళొచ్చు, అది మీ ఇష్టం. 300 రూపాయల దర్శనం అయితే నిన్నటి రోజున సుమారుగా 3 నుండి 4 గంటల సమయం పడింది. ఈ 300 రూపాయల దర్శనం కేవలం ఆన్లైన్లో మాత్రమే బుక్ చేసుకోవాలి, ఆఫ్లైన్లో బుక్ చేసుకోవడానికి కుదరదండి. ముందే తిరుమలలో చాలా రద్దీగా ఉన్నారు. మీరు ఒక రోజు ముందే వచ్చి టోకెన్ వేసుకుంటే మీకు మరుసటి రోజుకి అనేది దర్శనం అనేది ఇస్తారండి. ముందు రోజే వచ్చి ప్లాన్ చేసుకోండి, టోకెన్ అనేది ఇస్తారు. అలానే స్టెప్స్ టైమింగ్స్ కూడా ఉన్నాయి. మీరు వెళ్ళాలనుకుంటే ప్లాన్ చేసుకోండి. అలిపిరి స్టెప్స్ మార్గాన వెళ్ళాలనుకుంటే ఉదయం 5 గంటల నుండి రాత్రి 9:30 లోపు మాత్రమే అలో చేస్తారు. శ్రీవారి మెట్టు మార్గాన వెళ్ళాలనుకుంటే ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 5:30 వరకు మాత్రమే అలో చేస్తారండి. 12 సంవత్సరాల లోపల పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకైతే మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే అలో చేస్తారండి. ఆ తర్వాత అలో చేయడం లేదు, అది కూడా గుంపుగా పంపిస్తారండి. చిరుతపుల్లలు ఎక్కువ తిరుగుతున్నాయంటే సో టీటీడీ వాళ్ళు మొత్తం టైమింగ్ అనేది చేంజ్ చేసేసారు. సో తెలుసుకొని రావాలి మీరు అంతా. ఇక్కడ డిస్ప్లేలో కనిపిస్తుంది ఒక నెంబర్ 9552300009 అని. ఇది జస్ట్ వాట్సాప్లో ఈ నెంబర్కి హ్యాండ్ పెడితే మీరు టోకన్స్ యొక్క స్టేటస్ మొత్తం చూసుకోవచ్చు, ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకోవచ్చు. సేవా టికెట్స్, అకామిడేషన్ కోటా, ప్రతి ఒక్కటి డిప్స్ది కూడా తెలుసుకోవచ్చు అండి ఇన్ఫర్మేషన్ మొత్తం. అలానే వెబ్సైట్స్ కూడా చెప్తాను, ఆ వెబ్సైట్లో కూడా సేమ్ ఇలానే టోకన్ యొక్క స్టేటస్, మళ్ళీ అకామిడేషన్ కోటా, బస్ ఫేర్స్, ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకోవచ్చు అండి. వెబ్సైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. తిరుమల.org, ttddevastanams.ap.government.in, ఈ 2 వెబ్సైట్లో పూర్తిగా ఇన్ఫర్మేషన్ చూసుకోవచ్చు అండి. తిరుమల.orgలో అయితే స్లాటెడ్ సర్వదర్శనం టోకన్స్ అనేటివి రైట్ సైడ్లో చిన్న అక్షరాలతో ఉంటాయి. డేట్, రన్నింగ్ టోకన్స్ కూడా మెన్షన్ చేసి ఉంటాయి. ఎన్ని అయిపోతున్నాయి అనేది పూర్తి ఇన్ఫర్మేషన్, ఎప్పుడు వదులుతున్నారో అప్పుడు మాత్రమే చూసుకోవచ్చు. మీరు చూసుకొని వచ్చి టోకన్స్ అనేది తీసుకోవచ్చు, కానీ 1 గంట ముందే వచ్చి తీసుకుంటే మీకు టోకన్స్ అనేది త్వరగా లభిస్తాయి. ఈ టీటీడీ దేవస్థానంలో అయితే అలాంటి టోకన్స్ అయితే ఏమి చూసుకోలేము. అకామిడేషన్ కోటా, సేవా టికెట్స్, ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అయితే ఇందులో మాత్రం లోగోస్ లాగా ఉంటే దాని యొక్క టాపిక్ నేమ్ ఉంటుంది. మీరు దాని మీద ట్యాప్ చేస్తే మీ నంబర్ ఎంట్రీ చేసి అదే ఫోన్ నెంబర్ టైప్ చేసి ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంట్రీ చేశాక మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తుందండి ఈ టీటీడీ దేవస్థానంలో. తిరుమల.orgలో కూడా అలానే సేమ్ ఉంటుంది, కానీ మ్యాటర్ లాగా ఉంటుంది. అలానే రెండిట్లో లేటెస్ట్ అప్డేట్స్ అని కింద పోతూ ఉంటాయి. రన్నింగ్లో రోజు నోటిఫికేషన్స్ అనేది వదులుతారండి, మీరు చూసుకొని ఏది కావాలంటే అది బుక్ చేసుకోవచ్చు. Thank you for watching. Please like, share and subscribe my channel. Om Namo Venkateswaraya.